గట్టిగా పడి సార్లు సాధారణ అనుకుంటాం. మై ఫ్యామిలీ మెంబర్స్, డిపార్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ 10 years అయింది ఇన్సిడెంట్ జరిగి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు మరియు నా కలిగొట్ల కుటుంబ సభ్యులకు, ఫౌండేషన్ సభ్యులకు, అలాగే నా ఫ్రెండ్స్, నా శ్రేయాభిలాషులు, టైలింగ్ టీం, కంప్యూటర్ టీంకి, ఫౌండేషన్ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే నాకు ఇప్పుడు కూడా వెన్నంటి ఉన్నటువంటి ప్రెస్, భీమిలి ప్రెస్ క్లబ్ వారికి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సోదరులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ కటుగొట్ల సిద్ధ శ్రీదేవి ఫౌండేషన్ నాకు ఇన్సిడెంట్ అయిన తర్వాత 2016లోని ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నా వంతు తోచిన విధంగా నా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో, అలాగే ఫ్రెండ్స్, వెల్ విషర్స్, మీ అందరి సహాయ సహకారాలతో నేను ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఒక ముఖ్య కారణం. మీ సహాయ సహకారాలు లేదే, నాకు మీ సపోర్ట్ చేయలేదే నేను ఒక్కడిని ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది అసంభవం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ పెట్టిన తర్వాత నేను ఒక టైలరింగ్, ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఏదో స్వయం ఉపాధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ 10 బ్యాచ్లు కంప్లీట్ అయ్యి 11 బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. అలాగే కంప్యూటర్ బ్యాచ్ కూడా రన్నింగ్ అవుతుంది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే